ఏకదంతుడు, వక్రతుండు, గజాననుడు, గణేశుడు, వినాయకుడు, ఉమాపుత్రుడు, మూషిక వాహనుడు, లంబోదరుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, ఈశ్వరసుతుడు. ఓ ఇట్లా తీరొక్క పేర్లు ఎవరికొచ్చిన పేరుతోటి వాళ్ళు పిలుచుకుంటున్నారు. మండపాలల్లా తీరొక్క తీర్ల విగ్రహాలు పెట్టి కొలుసుకుంటున్నారు. గణపతి నవరాత్రులల్లా ఇయాల్టికి 7వ రోజు. ఓ పారి అంతటా తిరిగొద్దాం పాండ్రి. పక్కా అయోధ్య రామ మందిరమే అనిపిస్తుందిలే, కానీ కాదు, మన బాలాపూర్ గణేష్ మండపం. అచ్చు పోసినట్టే అయోధ్యను తింపిండ్రబ్బా. సెట్టింగ్ చూసిన వాళ్ళంతా పరిశాన్ అయితాండ్రు. లోపలికి పోతే గింత ముద్దుగున్నాడు దేవుడు. చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో మస్తు మంది వస్తున్నారు. ఇక చెప్పుకోవాల్సింది 21 కిలోల లడ్డు గురించి. నిరుడు అర్రాస్ పాటలు 27 లక్షల వరకు తెయి తప్పకు 30 లక్షల దాకా పోవచ్చు అంటున్నారు. పోటీకి వచ్చేటోళ్ళు ఫస్ట్ 27 లక్షలు కట్టాలనే కండిషన్ పెట్టిండ్రు కమిటోళ్ళు. 17వ తారీఖు లడ్డు యాక్షన్ ఉంటుంది కాబట్టి గత సంవత్సరం 20 లక్షలు వెళ్ళింది కాబట్టి ఈ సంవత్సరం 20 లక్షలు మాకు ముందే రోజు ఇస్తే దాని ఒక లడ్డు యాక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు ఖైరతాబాద్ బడా గణేష్ కాడికి లైన్లు కడతాండ్రు భక్తులు. పొద్దాక జాతరే, ఆటలు పాటలు జోరున్నాయి. Yeah, very exciting. So I watched for first time. I want to inform this celebration to Japan. పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ ఫ్యామిలీ తోటి వచ్చి దేవునికి పూజలు చేసిండు. రీసెంట్ గా జరిగిన వరదలు గుర్తు చేసుకొని భగవంతునికి ఒకటే ప్రార్థించినాను, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి. గల్లీ గల్లీలా తీరొక్క గణపతులు, తీరు మండపాలు, భజన కీర్తనలు, అన్నదానాలు నడుస్తున్నాయి. మంగళవారం నాడు నిమజ్జనం. సిటీలో చాలా మట్టుకు హుస్సేన్ సాగర్ కే వస్తాయి కాబట్టి ఏ తక్లీఫ్ రాకుండా పనులు సగబెడుతుంది సర్కారు. కలెక్టరు, కమిషనరు, ముఖ్యమైన ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం సారు. పగటాల్లోరకే ఖైరతాబాద్ దేవుణ్ణి గంగమ్మోళ్ళకు సాగనంపుతారట. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు ట్యాంక్ బండ్ మీద క్రేన్లు పెడతలేరు. బండ్లకు లౌడ్ స్పీకర్లు పెట్టొద్దు, ఫైర్ గన్నులు గాల్చొద్దని కండిషన్లు. 15,000 సిబ్బంది హైదరాబాద్ సిటీ పోలీసులో వారందరూ నిమగ్నమై ఉన్నారు. అదనంగా మాకు 3,000 మంది వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కేటాయించడం జరిగింది. సోమవారం మిలాదున్నబి, తెల్లారే నిమజ్జనం. ఆ రోజే తెలంగాణ విమోచన దినోత్సవం కాబట్టి పార్టీల మీటింగ్లకు పర్మిషన్ ఇస్తలేరు. రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ రాజకీయ పరమైనటువంటి సభలకు ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా తావులేదు. పండుగ చాలా 7 రోజులైంది కాబట్టి చాలా మంది నిమజ్జనం చేసిండ్రు.